చేసినటువంటి యోగి, ఉమ్, లేకపోతే ఉమ్, భోగి. ఓకే. అది కూడా కాకపోతే సద్భాగతికి పాటుపడేవాళ్ళు. ఆ, పట్టుకుంటు వేషాలు అనేది వేషం ఏది ఈ నువ్వు ఎర్రగొండ కొట్టేసినంత మాత్రానే వాడిది వేషం కాదు. వీళ్ళు తెల్లగొండ కట్టేసినంత మాత్రానే వీళ్ళు రాజులు కాదు. ఉమ్, వేషభాషలు నువ్వు ఏమన్నా తిను, ఏమన్నా చెయ్యటాన్ని తిరుగు, ఉమ్, అది అది చేస్తుంటే ఉమ్, అతనే వాళ్ళు దేశ భాషల చేత విర్రవి ఉంటే తనలో ఉన్నదంతా తత్వ. జీవాత్మ పరమాత్మ ఒకటే. మరి అట్లా ఒకటి నిరతముగా స్వప్నంలో కూడా సుషుప్తిలో సుషుప్తి. సుషుప్తిలో అరమరలు లేకుండా ఏమి నిమిషం కూడా తేడా లేకుండా ఆ ఉన్న గంట కానీ 2 గంటలు కానీ నిష్టలో ఉన్నంతసేపు జీవుడే చదవాలి ఆ మంత్రాన్ని. మనం ఇప్పుడు కర్మనోటం మంత్రం చదువుతున్నాం, నువ్వు ఆ మంత్రాన్ని అక్కడ ఉంచలేవు, మారిపోతాడు. నువ్వు మారిపోయినప్పుడే జీవుడే చదివేది, సుషుప్తిలో అరమరలు లేకుండా. ఎవడైతే తరుస్తాడో అది తారకము సూటెరుగమన్నాడు. సూటెరుగమ అది తారకం. ఈత రకము తెలిస్తే చదవగలుగుతావు, నీళ్ళ మీద పోగలుగుతావు. కాబట్టి తారకము ఎప్పుడు సుషుప్తి, అట వెరుక కాదు, ఇట మరుపు కాదు. వెరుక మరుపులు లేని వెరుకది శుద్ధ వెరుక. ఈ రెండు కానిది సుషుప్తి. గోడ అంధకారం చాయిగా ఉంటుంది. అబ్బా చాలా తెల్ల వదిలి నిద్రపోయిన గాఢ, ఏది స్వప్నం లేకుండా అవస్థ పడకుండా, ఏ స్వప్నాలు లేకుండా నిద్రపోయినాను అంటావు. సుఖ నిద్ర అది గాఢంధంబున. ఆ జీవుడు చదవాలంటే అప్పుడు హుషారులో ఉండాల, జాగ్రత్తలో ఉండాల. నిద్ర రాగత తెలుసుకొని దాన్ని భద్రపరిచి అప్పుడు యోగ నిద్రలో ఉండి తరచు జీవుడు చదువుతాడు. జీవుడే చదివి ఈ చేయాలంటే పెద్ద కష్టంగా చెబుతుంటే అమ్మ అంటారు. ఇంత సులువు ఏది లేదు. అర్థం చేసుకుంటే అంత సులువు మరొక మార్గం ఉండదు. మనం చచ్చేంత దాకా చేసుకొని తినుకుంటూ చచ్చే ఇదే పెద్ద కష్టాలు, ఇదే కష్ట సుఖాలు. నేను అది చూడాలంటే ఈ జన్మ సరిపోదేమో. ఈ జన్మ ఇప్పుడు చూడకపోతే ఈ జన్మలో ఇరకపోతే ఏ జన్మలో ఇరకపోడు. అవును, ఆ స్థాయికి రావాలంటే ఇప్పటి నుంచే కష్టపడ. అదే కదా జ్ఞానం. ఫస్ట్ క్లాస్ చదివినాక సెకండ్ క్లాస్ చదవాలి, సెకండ్ క్లాస్ అట్లా. మరి ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ క్లాస్ లో ఉన్నారు, మరి ఆ స్థాయికి రావాలంటే క్లాసులు దాటాలి. దాన్ని చెప్పడానికి అంత ఇంతని ఎంతుంటకు దాన్ని అంత తెలియదు కొంతమందికి. మరి ఎవరికి తెలుసు? అది ఎవరికి అంత తెలియదు అంటున్నది. ఎవరికి తెలుసు స్వామి? మరి ఇంకా తెలిసేది ఎవరు? ఆయన ఆ ఆత్మ పరమాత్మని ఎవరు తెలుసుకోవాలి అని అంటే ఒక దీక్షతో ఒక పట్టుతో ఒక దీక్ష చేసిన వారికి నీవు ఎవరో నువ్వు తెలుసుకోగలుగుతావు. లేకపోతే బీటికి శ్రవణానందం, బ్రహ్మానందం కాదు అది. శ్రవణానందమే అది ఎంతవరకే. బ్రహ్మానందం వచ్చేది మనతో వస్తుంది. ఆనందమయుడు కావాలి, పోయి తానయ్యున్న తావు కనవాలి. నువ్వు ఏ తావులో ఉండవు, నీ తావు నువ్వు తెలుసుకుంటే తానయ్యున్న తావు అంటే అది ఎట్టగనాలా? మనసు తన్మయం కావాలి. తన్మయం అంటే మై మర్చిపోవటం, మై మర్చిపోవటం. మనసును కూడా దీన్ని మర్చిపోయి మర్చిపోయి
నీ తావు నువ్వు తెలుసుకోగలుగుతావు. అప్పుడు నీ తావే అదే నేను జీవుడిని. అదే 5 పువ్వుల గుత్తి, ఆ గుత్తిలోనే ఉన్నది మేలైన ముక్తి. ఆ గుత్తి 5 పువ్వులు, 5 రంగులు, 5 వర్ణములు, 5 కళలు అన్నీ ఉంటావు. ముక్కెట గుండెలో పొదరిల్లు మాది. పొదరింట్లో ఉందా, ఆ పొదరింట్లో నుంచి దేవలోకం పోతున్నా, దేవలోకం నుంచి భూలోకంలోకి వస్తున్నా, చూస్తున్నా, మళ్ళీ ఆ దేవునికి నేను వాహనం అయిపోతున్నా. పరమాత్మకి వాహనం పైన కింద, దాన్ని ఏమంటారు, దేవహంస అంటారు. దీన్ని ఏమంటారు, ప్రాణహంస అంటారు. మాటలు చెప్పు తల్లి. ఇంకా చెప్పాలంటే ఎంత ఉంటుంది, చెప్పి ప్రయోజనంలా వాకు మిగిలించాలా, శబ్దాన్ని మిగిలించాలా, శబ్దాన్ని వదిలిపెట్టకూడదు. 100, 100, 100, 120, 1600 హంసలు ఒక దినానికి తెగిపోయాడు, పోతాడు. ఈ దినానికి తెగిపోయినప్పుడు నీ 100 ఏళ్ళ ఆయి ప్రమాణాలు ఒకరోజు పోయినట్టు. దీన్ని ఎవడైతే శ్వాస మిగిల్చుకుంటాడో ఆయు ప్రమాణాన్ని మిగిలి అజుడు వ్రాసిన వ్రాత తుడిచి నీ స్వయం రాస రాసుకుంటాడు. కాబట్టి నాకు 75, 77 ఏళ్ళు. ఇక ఆయు ప్రమాణం అని ఒక జ్యోతిష్యుడు చెప్పినాడు చిన్నప్పుడు. ఇప్పుడు నాకు 100 ఏళ్ళు అయింది. ఆ పని అన్నప్పుడు అలా చేయలేకపోయినా, ఒక కొండ గృహంలో ఉన్నప్పుడే చేయగలిగిన. ఇంకెవరు ఉండరు కదా నాకు. వానలు రాని, పులులు రాని, ఎలుగులు రాని, అరవని, ఏమన్నా చేసుకొని ఇంకా అడవిలో కొండ మీద ఎవరు దిక్కుంటారు, రాత్రులు దమ్మున భయం అనేది నా హృదయంలోనే కలగల. భయం కలిగితే ఆడేందుకుంటా, ఎక్కడ దిగరాను అట్లా ఉంటే మాట్లాడు. ఈ ప్రాంత వాళ్ళు నన్ను చేసుకొచ్చి ఇక్కడ నన్ను పడేసినారు బురద గుంతలో, కడుగుతో లేకపోతా ఉండ. మీ వల్ల జ్ఞానం అనేది ఎంతమందికో తెలుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ చేయటం వల్ల మీరంటూ ఒకరున్నారు, మీ నుంచి ఇటువంటి మంచి జ్ఞానం వస్తోంది అని మా వాళ్ళందరికి, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి గుంటూరులో ఉన్న దానికి నాకు తెలిసింది. అందుకే కదా నేను వచ్చింది. ఎక్కడ బురదగుంటా, ఎక్కడ లేదు. మీరు ఎక్కడుంటే అక్కడ జ్ఞానమే, జ్ఞాన గుంట. అవునా? చాలా లేట్ ప్రాసెస్. ఇప్పుడు ముందే తెలుసుంటే తెలుసుకుంటా, వెంటనే అది చెప్పాలన్నా కూడా ఆయనకి మానసికంగా స్ట్రైక్ అవ్వాలి వెంటనే, ఒకదాని వెంటనే ఒకటి. విద్య అనేది ఏదైనా కానీ ముందుకు పోతేనే తెలిసేది, మనతో అంత కాకుండా. అందుకే ఆ జ్ఞానం అనేది 10 మందికి పంచుతూ ఉండాలి. పంచితేనే దానికి ఉపయోగం. మంత్రం వస్తుంది, ఆ మంత్రం అతనితో నాకితే అది ఆడికి చెడిపోయాయి. 10 మందికి తెలిస్తే ఉపయోగపడితేనే దానికి విలువ. అవునండి. ఇటువంటి వాళ్ళు ఇంకా బ్రతికున్నారంటే ఇంకా కొంతమందికి జ్ఞానం తెలుసుకునేదానికే వీళ్ళు ఉన్నారు. మంచం మీద 10 మంది కూర్చుంటాం, 4 కోళ్ళు మంచి ఉంటేనే మనం కూర్చుంటే తక్కువ ఉంటుంది. ఇట్లా ప్రపంచానికి అందరూ మంచి వాళ్ళని కాదు, చంద్రుడు కాదు, 4 పక్కల స్తంభాలు అందరూ ఇటువంటి ఉంటేనే ప్రపంచం. ఒక స్తంభం లాంటి వాళ్ళు విలువ. ఏముందండి, ఇప్పుడు తరాలు కానీ ఇప్పుడు మనుషులు కానీ ఎవరి దగ్గర ఇంత జ్ఞానం ఉంటుందా? ఈ వయసులో చెవులు ఉన్నప్పుడు జ్ఞానం చెప్పేదంటే కానీ ఏదైనా తత్వం కానీ మర్చిపోకుండా అది చెప్తాడు. తర్వాత ఈ స్వామీజీలు వాళ్ళంతా ఒక్కొక్కళ్ళు జారిపోతూ ఉంటే ఎవరు చెప్తారండి? ఇప్పుడు ఆ రోజుల్లో ఒక ఫ్యామిలీ ఉందంటే ఒక ఫ్యామిలీ నుంచి ఒక బిడ్డనైనా పంపించేవాడు ఆశ్రమానికి, ఆ గురుకులాల్లో చదివించి మన ధర్మం నిలబెట్టడానికి
అక్కడ గురుకులాలు చదివించి తర్వాత ఒకవేళ అవసరమైతే సన్యాసత్వం ఇప్పించి ఒక మంచి ఋషిగా తీర్చిదిద్దేవాళ్ళు. అప్పుడు ఇప్పుడు అట్లా కాకుండా పోతే ఇది ఎట్లా జరుగుతుంది? కనీసం ఒక బిడ్డనే ఆశ్రమానికి ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఇటువంటి మహానుభావులు ఈ విధంగా అంతరించిపోతే రేపు ముందు ముందు తరతరాల వాళ్ళకి ఏం తెలుస్తుందండి? ఏం చేస్తాడంటే దేవుడు కానీ ఒక గుడి ఉంది అనుకో, అందరూ చేయలేదు. దాన్ని చేసుకునే దానికి ఎవరోకి దాని ఆలోచన వచ్చేట్టుగా, ఓట్లు వచ్చేట్టుగా, వాళ్ళను ముందుకు పోయేదానికి ఆయన చేసుకునే దానికి ఎవరో కల్పిస్తాడు. ఇప్పుడు వీలైనా కానీ ఈ రోజుల్లో సంజయ్ రెడ్డికి తెలిసి ఇది చేయాలనే ఆలోచన వచ్చి పబ్లిక్ చేయాలనే విషయాన్ని అతనికి తెలిసి దాన్ని తీసుకుపోయిందే స్వామి ఈ రోజు, లేదంటే మూలపడిపోయింది. అది ఈయన చరిత్ర అంతా కూడా మూలం ఉండేది. ఈ రోజు ఎందుకు ముందుకు వెళ్ళిందంటే ఒక మనిషి ద్వారా పైకి వస్తుంది. ఎవరైనా కానీ ఏదైనా పబ్లిక్ కావాలంటే ఒక మనిషి ద్వారా పబ్లిక్. అవును సార్. ఇప్పుడు ఈ స్వామీజీ ఉన్నారు, అలాగే కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి, ఎంతో మంది ఋషులు తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళంతా ఏంటి మనకి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ తరంలో వాళ్ళంతా సరే. ఇప్పుడు నువ్వు బిడ్డ కన్నా తండ్రి ఎవరు తల్లి ఎవరు అనేది నువ్వు చెప్తేనే అర్థమయ్యేది. ఇప్పుడు వీళ్ళు అంతే అనుభవించి మనకు చెప్తున్నా అంటే దాన్ని ఎంత ఉందా అని సారాంశాన్ని మనకు అనుకుంటుంది. ఎవరైనా కానీ ముందుకు వెళ్ళాలి, అంతు లేదు. అది గురువు చెప్పిన ఆజ్ఞ ప్రకారం చెప్తుంటే ఆ గుర్తులు నీకు ఒకటి చెప్పాల్సిన పని లేదు. నీలోనే నువ్వు గమనిస్తుంటావు, తెలుసుకుంటావు. ఓహో, అప్పుడు ఎప్పుడైతే తెలుసుకోగలిగినావో నేను వేరు, ఇది వేరు. స్థానంలో చేరాలి, ఫస్ట్ ఆ స్థానంలో చేస్తేనే దానికి ఏదైనా అంటారు పూర్వజన్మ సుకృతం ఉండాలండి. అది క్రమేణా అది అలా అందరికీ అందరూ అయిపోతే మళ్ళీ ఏముంది. అదే చెప్తారు కదా, 6 ఏళ్ల బాలుడు వేదం చదువుతుంటే 60 ఏళ్ళోడు నామం చదువుతున్నాడు అంట. అంటే ఏంటి, 6 ఏళ్ల బాలుడు వేదం చదివాడంటే ఎన్ని జన్మలు పుణ్యం అది. 60 ఏళ్ళోడు నామం చదువుతున్నాడు చూపిస్తాడు, 100 ప్రశ్నలు చెప్తాను. అది ఆశ్చర్యం అయిపోతుంది పదాన్ని చెప్తాను. అది ఎట్లా వచ్చిందో వాళ్ళకి నేర్పించింది. అన్ని గుర్తులు తెలుసుకునేది ఈ అంశం. ఎక్కడికెక్కడికి పోతుందో, ఎక్కడ నిలబడుతుందో, ఎక్కడ ఎన్ని జపాలు చేస్తుందో, అన్ని జపాలు పూర్తయిన తర్వాత చేసిన భగవానుడు నాది స్థానంలో ఎన్ని అంశాలు చేయాలి, ఎన్ని జపాలు చేయాలి, ఆయన కడుపు నిండిన తర్వాత మళ్ళీ అవతల పైన రుద్రుడు కలిపి ఆయన అక్కడ ఎన్ని జపాలు చేయాలో ఆ నుంచి మళ్ళీ కంఠస్థానంలో కుశాలకు హృదయ స్థానంలో ఎన్ని చెప్పాలి, ఆ నుంచి మళ్ళీ ఎన్ని జపాలు చేయను, అన్ని జపాలు జరగాల. అప్పుడు దేవో దేవో భవ అట్లా చేస్తా వస్తే అంత పైకి కిందికి ఎక్కుతుంటుంది కాబట్టి ఉనికిలు తెలుపుతుంటుంది నీకు. ఆ ఉనికిలు వచ్చిన ఒక్కొక్కసాట కొంచెం ఆగినప్పుడు కొంచెం నొప్పి కలిగినట్టు ఏదో అయినట్టు భయపడతారు. భయపడకూడదు, దానివల్ల కలిగిన నొప్పి అదే నివారణ చేస్తుంది. అట్లా అది ఇప్పుడు అంతలు చేయకుండా ఎవరో చెబుతుండే మామూలుగా ప్రాణాయామం చేసుకుంటే చాలు. చేస్తాను, ప్రాణాయామం చేసుకుంటే అది కూడా ప్రాణాయామం కూడా చేస్తాను. అది రాను 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 ఇప్పుడు గడిగోట రాను 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 ఏమవుతుందంటే కుంభిని విధులు దాన్ని ఏమంటారు, ఇదేమో కుంభకం, యోగ కుంభకం, అది బాహ్య కుంభకం. ఆయన మా గురువు చూడ అది అట్లా చేస్తూ మేము ఆ స్థానానికి పోయేందుకు ఇదంతా ఆధార స్థానంలో నుంచి స్వాదిష్టాన్ని కుండలిని మేలుకొల్పి ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్న కొన్ని గుణాలు భ్రమలన్నీ శుద్ధి చేసుకుంటా
శుద్ధి చేసుకొని ఈడిపోతుంది కట్టత. దాన్ని ఏమంటాము? ఈ శుద్ధ స్థానము అంటాము. విశుద్ధ స్థానం, విశుద్ధ చక్రం. ఇక్కడికి వచ్చిన పాటని తనువు మై మర్చిపోతావు. అసలు నువ్వు కూర్చున్నది తెలియదు, అంతా ఏమి లేదు, అయోమయం. సృష్టి ముందు అనిపిస్తుంది, సర్వము మళ్ళీ నీవే. అది నేను, నాది, నా భార్య, నా బిడ్డలు, నా ఆస్తి, నా భూములు, నా ధనం, నేను సంపాదించిన గొప్ప దాంభికాలు కొడతా ఉంది. మళ్ళా వ్యవహారంలో నీ రూపం కూడా ఎప్పుడైతే నామక్రియలను నష్టమపరచినావో నువ్వే బ్రహ్మం. అదే ఆ బ్రహ్మం అయినప్పుడు అతని గురి బిడ్డ, ఎవరో కాదు. నీవు పోయి నీ గురు సాన్నిధ్యంలో ఎప్పుడైతే నిలబడ్డావో అప్పుడు గురి బిడ్డవి, అందాక గురి బిడ్డవి కావు. తెలుసుకో బాగా. మరి నీ గురి బిడ్డ స్థానానికి పోవాలంటే ఈ రకం లోబాట ఉన్నది నాకు. మీరంతా బయట బాట నడుపుతున్నారు, లోబాట చిన్న గానలేరన్నా లోబాట ఉంది నాకు లోపలనే, బయట పైకి కిందికి. నీకు ఎడుంది బయట బాట, అయిపోయి కర్మ బాట. అంటే నిన్నంటాం కాదు, చెబుతున్నా మా బాబాలుగా. కాబట్టి ఆ బాటను నడిచే హంసని ఆ బాటను నడిపించే నేర్చుకో. అదే నేర్పరే. అటువంటి వాడు తెలిసి ఆ రకంగా నేర్పించినటువంటి వాడే గురువు. బయట కారణం ఇస్తారు. అసలు నిజ గురువు చూసాలంటే నీవు ఆ సద్గురు, ఈ చెప్పిన గురువు నీ రూపం కూడా ఎప్పుడైతే లేకుండా పోయిందో అప్పుడు నువ్వు గురు సాన్నిధ్యంలో, ఆ రూపంతో గురు సాన్నిధ్యంలో పోయి నిలబడ్డప్పుడు బిడ్డ ఆ పరమరహస్యాన్ని చెప్పినప్పుడు ఆ వైకుంఠ ప్రాప్తి కలుగుతాయి. వైకుంఠం, వైభవం, ఆనందం ఏదో ఎప్పుడు ఎగురుతానే ఉంటాడు. బాలు కింద అట్టెగుతుంటాడు. అయితే సాధన చేసే దాంట్లో కూడా ఒక శిక్ష పెట్టుకోవాలి. వారానికి ఒక శిక్ష. ఈ వారంలో ఒక వారం అంతా ఒక శిక్షలోనే హంసని నడపాలి. రెండో వారంలో ఇంకొక 4 దినాలు ఎక్స్ట్రా. అట్లా రోజుకు ఒక్కొక్క వారం ఎగేసుకుంటా పోతుండాలి. దిగబడి రాకూడదు. నేను పైన ఒక వీడియోలో కుడి వైపు నుంచే పైకి లాగుతూ ఓంకారం చేయమన్నారు. అవును, అంతేనా? మరి ఎడమ వైపు నుంచి వదలాలి కదా. దాన్ని మార్చుకోవటానికి కూడా అవకాశం ఉందమ్మా. నేను విన్నాను, నేను అది అడుగుదాం అనుకుంటూ ఉన్నాను. యోగంలో కూర్చున్నప్పుడు, యోగంలో కూర్చోపోయేటప్పుడు ఎత్తుగా లేకుండా, పూర్తిగా తగ్గుగా లేకుండా పీఠం ఒక రమించుకోవాలి. ఒక గది ఏర్పాటు చేసుకోవాలి. నీ ఇంట్లోనే పూజ మందిరం కట్టుకుంటారు కదా ఇళ్ళల్లో, అట్లనే ఆ పూజ గదిలోనే పర్వాలేదు. ఒక గది ఎప్పుడు ఏ గదినే ఉండాలి. నిజంగా నన్ను అడిగితే ఆనందాన్ని పొంది ఆ బ్రహ్మానందాన్ని సంపాదించి నేను శాశ్వతుని నేను సత్యదాన్ని కాదని ఎప్పుడైతే జగన్మాతగా మారాలని అనుకుంటావో ఎప్పుడు ఏకాగ్రగానే ఉండాలి. అది జరుగుతుంది. వినకూడదు, చెవులకు రాకూడదు. అతన్ని కూర్చున్నా, స్వయంగా తింటున్నా, అతను తిరుగులాడుతున్నా ఏకాగ్రగానే ఉండాలి. బయట శబ్దాలు, బయట మాటలు, 10 మందిలో కూర్చోవటము, వాళ్ళు ఏం చెప్పుకుంటే నవ్వుకుంటారు, అది కూడా పాడుకుంటా, ఈ పనికి అవి అసలు ఇష్టం ఉండదు నాకు. ఎప్పుడు నాకు ప్రశాంతంగా ఒక్కదాన్నే ఉండాలనిపిస్తుంది. అప్పుడు ఆ పీట నేర్చుకొని అసలు నాకు తెలియదు, కుర్చీలో నుంచి ఎందుకు పైకి లేచాను. మరి తర్వాత లేచినాక చేసి మళ్ళీ క్రిందకు వచ్చేసాను.
నాకు తెలియలేదు. ఆ కుర్చీలో నుంచే కాదు, హంస గగనానికే లేచిపోతుంది తనివే. నాకు తెలియక ఇలా పైకి లేచాను. అప్పుడు తర్వాత ఒక రోజు ఏమో కుర్చీని ఎవరో పక్కకు జరిపేసినట్టు పక్కకి వెళ్ళిపోయింది. అంటే చోటు నుంచి కుర్చీలైనా ఎత్తు అవుతుంది. ఒక వర్షం తప్పినప్పుడు గాఢ మబ్బు కప్పినప్పుడు పడిపోతాడు, అదే చక్కని పడిపోతాడు. నాకు తెలియకుండా పైకి లేచా. ఏంటి పైకి లేచానని మళ్ళా ఈ మంచం మీద పడుకొని కూడా 2 మంచం పడ్డా అంతా ఇవాళకి 4 దినాలు ఎగిరేస్తలేస్తుంది. సరే ఇట్టటి చూస్తే ఏమీ లేదు నాకు. కానీ అప్పుడు ఆ ఆసనం మీద కూర్చునేటప్పుడు మనం మలమూత్రాలు విసర్జన చేసేయాలి. కడుపులో ఏముండవు. ఏది ప్రాణాయామం చేయాలనుకున్నా, ప్రాణాయామం చేయకపోయినా మామూలుగా ధ్యానంలోనైనా ఈ పద్ధతి ఉంటే యోగం బాగా కుదురుద్ది. రోజు తెల్లవారుజాము లేస్తాను స్వామీజీ. తెల్లవారుజాము 3:30కి అట్లా లేస్తాను. అరగంట అన్ని ఎప్పుడైనా లేయమ్మా. చెబుతా, ఎప్పుడైతే ఒట్టి కడుపున అన్ని పరిశోధన చేసి కూర్చుంటే యోగం బాగా కుదురుద్ది. ఒక అర్ధ గంట చేసేది ఇంకొక గంట చేయాలి కదా అనిపిస్తుంది. లేకపోతే ఇవన్నీ కల్మసాలన్నీ పెట్టుకొని కూర్చుంటే కాసేపు కూర్చున్న పడిన శ్రీకాకుళం లేదు రేపు చేసుకోవచ్చులే అనుకుంటా పోతాడు. ఈ సమయం వేస్ట్ అయిపోతుందో అనిపిస్తుంది నాకు. అప్పుడు పాత శోష మిగిలి ఉంటది కదా, మనం పేగు 33 పేగు ముడతలు పడి ఉంటాయి. ఒక 5 కుక్కలు నీళ్ళు మింగాల తల నీళ్ళు, ఒక 10 నిమిషాలు ఉండాల, పేగు మెత్తబడిపోతాయి. ఎప్పుడు మనం యోగంలో ధ్యాన పోయే ముందు అప్పుడు నేను లీటర్ నీళ్లు తాగుతాను. తాగేసి అన్ని అయిపోయినాక అప్పుడు కూర్చుంటాను. వచ్చి లీటర్ నీళ్ళు తాగేది అది శుద్ధి అయిన దానికి లేదు, ఇది పేగు మెత్తబడేదానికి. పేగు మెత్తబడితే శ్వాస నిలబడదు, అలా ఎదుగా పోతా ఉంటుంది. లేకపోతే ఎక్కడ పేగు మెత్తబడకుండా ఉంటుంది, శ్వాస నిలబడదు. అక్కడ ఉష్ణకం కలుగుతుంది, హంస నొప్పి రావడము, లేకపోతే ఏదైనా బాధ కలిగించడం చేస్తుంది. అటు చేయకుండా పేరు మెత్తబడితే ఎక్కడ నిలవదు. 7 సత్సక్రములు, 7 ఆది దేవతలు ఉన్న 7 ముడులేనమ్మా. అది ఆ సరస్వతి నాళము, 3 బ్రహ్మ, గంగా, యమున, సరస్వతి, 3 నాడులు. 2 నాడులు నేత్రాలకే ఉండేది, 1 నాడు శ్రీకూటానికి ఉంటాడు ఆయన సన్నిధానానికి. ఆనాటి అట్ట బ్రహ్మదండి లోభాగంలో ఆనుకొని ఉంటాయి అట్ట పైకి కిందికి వెళ్ళి. చూడు ఇక్కడ కలెక్టర్ వీటికి కొట్టింది. అప్పుడు ఆ నాడిని శుద్ధి చేయాలని మనం ఈ తాగి 5 నిమిషాలు ఆగి అప్పుడు కూర్చొని ఒక 10 రౌండ్లు కుడిముక్కున కొట్టాలి, 10 రౌండ్లు ఎడముక్కున కొట్టాలి. ఎడమ చల్లదనం, ఇది అగ్ని. ఇటు కొట్టిన పాటనే నిలవుండ పాత శోష శుభ్రంగా వెళ్ళిపోయింది. పాటనే అప్పుడు ఏం ఒట్టి కడితే ఉంటుంది. అప్పుడు కుడి నాశకం వచ్చినా ఎడమ నాశకం వచ్చినా పర్వాలే, ప్రాణాయామం చేసేటువంటి వాళ్ళకి అయితేనే కుడి నాసిక తిప్పుకోవాల, లేకపోతే ఏ నాసికం వచ్చినా ఒకటి ధ్యానంలో. నేను ఇప్పుడు మంత్రానికి శ్వాసను ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు మన శ్వాస తీసుకుంటాం కదా స్వామీజీ, తీసుకున్నప్పుడు ఆ మంత్రాన్ని అనేది శ్వాస మీద పెట్టుకుంటా వెళ్తున్నాను, మళ్ళా శ్వాస మీద ఉంటూ వదులుతున్నాను. ఆ విధంగా అవుతోంది ఇప్పుడు నాకు. అంతేమ్మా, అదే మనసునే శబ్దం లేకుండా మనసునే అదే చెప్పినాడే హంస జపం తెలియాలని. హంస జపం, అవును, దాన్ని హంస జపం అంటారు. ఆ శ్వాసకి బంధిస్తున్నాను మంత్రాన్ని. దాని మీద ఆ శ్వాస ఎందున అది ఎన్ని అంశాలు ఆడుతుంది రోజుకి, అది గమనించినవా?
సోషల్ అంశాలుగా తెగుతున్నాయి కదా, అవి గమనించినావా? గమనించాల. మరి శ్వాస మీదనే మనసు పెట్టు అన్నప్పుడు, శ్వాసనే వదులుతున్నాను అన్నప్పుడు, ఇక వీటిని గమనించినప్పుడే అప్పుడు నువ్వు నిజంగా మనసు పెట్టినట్టు. గమనిస్తున్నాను నేను, గమనిస్తూ ఆకలి తీరినప్పుడు అన్నం తిన్నట్టు, కానీ ఆకలి పడతా ఉంది అన్నం తిన్నాను లాభం ఏముంది? అట్లా శ్వాస మీద లాగుతూనే అంటున్నాను. అదే అంటున్నారు, కానీ తెల్లవార్యాలకు 21,600 అంశాలు తెగిపోతున్నాయి. మరుపు లేకుండా జాగ్రత్తలో హుషారులో లెక్కబెట్టినటువంటి వాడే యోగి. అర్థమైందే? ఒక గుమ్ము 1 గంట హంసను బంధించినటువంటి వాడే యోగి, పరమయోగి. మరి ఇంకెట్టని అట్లా బంధించినప్పుడు నువ్వు పోయి ఏట్లో కాదు, బావిలో కాదు, మబ్బులో ఏడన్నా దూకు, నీళ్ళ మీద అట్టనే ఉంటావు. శ్వాసను బంధించటంలో అతని యోగి అని యోగం చేస్తున్నాడు, గుర్తులై అటు చేసి చూపించగలుగుతావు కూడా. లేకపోతే చెప్పిన మటుకే చెప్పి చేయాలంటే చేయలేకపోతే అది బీచ్కే. ఒక భూమి అంశను బంధించినప్పుడు ఏమవుతాడు స్వామి అంటే, నేల మీద పోయి పడుకుంటాడు, కాళ్ళు చేతులు ఇసిరి పారదెక్కుతాడు, పడుకుంటాడు. మరి అది చూపించాలి కదా అన్నే. అది చూపించలేనప్పుడు ఒక చెప్పి లాభం ఏముంది? అది చేసి దాన్ని అనుభవించి నీకు చెప్పాలి. అవును, మనం అనుభవిస్తేనే మరొకరికి చెప్పాలి. అట్లా కాబట్టి అప్పుడు ఎప్పుడైతే అప్పుడు ఇప్పుడు అది అందరూ హఠయోగం ఉంటారు, దాన్ని అందరూ చేయలేరు. ఇప్పుడు సులువుగా సాధనమైన పనులు ఏ పనైనా సమకూరనని సాధనమైన సులువుగా చేయాలంటే ప్రాణాయామం మాత్రమే చేసుకోండి. ఆ తర్వాత ప్రాణాయామం చేసిన తర్వాత 1 అర్ధగంట తదేక నిష్టలో ఉండాలి, చెమటే లేవకూడదు. ఆ ప్రాణాయామం చేసినప్పుడు నీకు శ్వాసలు గాంభీర్యంగా వచ్చే అంశ సన్నగా 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 రోజుకు సన్నపడుతుంటుంది. సన్నబెడి తల్లి బిడ్డని ప్రసవించినప్పుడు చిన్న బిడ్డ పుసముక్కు మీద ఎట్టాడుతుంది అంతే కదా, ఆ స్టేజీలోకి వచ్చి ఆడతా నెచ్చు, అది బాహ్య కుంభకం. నాకు ఆ స్థితి వస్తుంది స్వామీజీ, ఆ స్థితి వస్తుంది నాకు. అలా ఏం ఆడనప్పుడే అలా ప్రశాంతంగా అయిపోతుంది. అసలు శ్వాస అనేది ఆడదు. నా శ్వాస ఎక్కడుందని ఆలోచిస్తా ఉంటే అది అప్పుడు నన్ను ఒక చిన్న టార్చ్ లైట్ వేసుకొని, అక్కడ తెలుస్తుంది ఏంటంటే చిన్న టార్చ్ లైట్ వేసి ఆ వెలుగులో నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయి అక్కడ ఋషులు కనపడుతున్నారు నాకు. అది ఇంతవరకు ఆడుతుందని పర్వాలేదు అనుకోకూడదు. ఇంకా ఏముందని పోతుడాలా, జీవితం అంతా సాధనే. అవును అవును, సాధన ఎంతవరకు అయ్యాది నీకు శిక్ష అంటే జీవితం అంతా సాధనే. ఇప్పటి వరకు జీవితం కూర్చునేది కూడా సాధనే. అవును అవును. కౌంటర్లు ఉదయం లగేసి చేసి సాయంత్రం దాకా పీఠం వేసుకొని కూర్చొని అమ్ముకుంటా, బేరాలు అమ్ముకుంటా ఉంటారు. ఆ డబ్బు ఆ బేరం అమ్ముకుంటా చేసుకుంటా, వాళ్ళతో మాట్లాడుకుంటా చెప్పుకుంటా ఉంటే పొద్దుకు దాకైనా కూర్చుంటారు. అదే ఊరిక ఒక అర్ధగంట కూర్చో మనం ఎవరితో మాట్లాడకుండా నిలబడకుండా చెప్పకుండా కనుమూసుకొని ఏం ఆశించకుండా కూడా కూర్చోమని పొద్దుగురు కూర్చుంటాడేమో, నడుములు పోతాయి, నొప్పి పుట్టింది, మనసు చర్చలు జరిపేస్తాడు. వాడు పైసా మీద ఆధారపడి ఉంటాడు కాబట్టి కూర్చుంటున్నాడు అట్లా. ఇప్పుడు మీ నుంచి నేను తెలుసుకోవాలని వచ్చాను. ఇలా కూర్చోలేను బాచా పట్టేసుకొని, కానీ దీన్ని మర్చిపోయాను. మీ చెప్తున్న వింటూ ఈ బాధని మర్చిపోయాను. అవును, ఇలా కూర్చోలేను. అవును, కానీ ఇక్కడ ఆ క్వాంటైన్ కూర్చున్నట్టు నేను ఇప్పుడు మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు అర్థం చేసుకోవడానికి నేను అలా కూర్చుండిపోయాను. అంటే ఏంటంటే నన్ను నేను మర్చిపోయాను. అవును, అది మర్చిపో చెప్పిన మాట కర్మ. ఎప్పుడైతే అటువంటి గురువు వాక్యము చెబుతాడో అది నమ్మకమైనప్పుడు దానిపైనే మనసు దృఢంగా
పెడితే ఉమ్. హృదయంలో అచ్చుపడుతుంది. అవును. ఆయన చెప్పిన మాట చెప్పినట్టే హృదయాల్లో అచ్చుపడిపోవాలి. ఆ. మా గురువు గారు కూడా మహాత్ములు స్వామీజీ ఆ, చాలా బాగా చెప్తారు. అన్ని ప్రవచనాలన్నీ యూట్యూబ్ లో ఉన్నాయి. ఇంకా నా నిత్యం ఏంటంటే ఈ జపం చేసుకోవటం, ఈ మాట్లాడుకో, ఇవి మళ్ళీ ఖాళీ ఉంటే అందరి పెట్టుకుంటాను. మహానుభావులు ఈ ప్రవచనాలన్నీ కాస్త వినాలి కదా, తెలియాలి కదా. నిన్నటి వరకు సర్వీస్ లో ఉన్నాను, ఇప్పుడు టైం అంతా చాలా వేస్ట్ అయిపోయిందే. ఇంకెన్నాళ్ళు ఉంటుందో ఈ శరీరం. మరి ఈ శరీరం ఉన్నంత వరకే నేను ఏదో ఒకటి సాధించుకోవాలి అవును అనే అవును. అనే తపన నాలో బాగా పెరిగిపోయింది ఇప్పుడు. శరీరం ఉండి ఆ శరీరం అంటాం, శరీరం మీద భ్రాంతి రావాలి. ఆ భ్రమరాశ్యమే భ్రమము. అవును. శరీరంలో ఉండాలా, ఉండాలి మరి. శరీరం మీద ఆ భ్రమ పెట్టకూడదు. ఒకవేళ పెట్టాలా, కొత్త వరకు ఎంతవరకు పెట్టాలా, శిక్షణలో పెట్టాలి. అది కూడా మరి మనం చెప్పినట్టు అది వినాలి. మనసుని కర్మ యుగములో మనం తినేది కర్మే, శరీరము కర్మే, ఆడేది పాడేది చెప్పుకునేది మన జీవితమే కర్మ. అసలు వచ్చిందే కర్మతో, భ్రాంతితో వచ్చినాము ఈ జగానికి. భ్రాంతి రహితమైతే ఇంకా వచ్చేది లేదు కదా. భ్రాంతి ఉంది కాబట్టి భ్రాంతితోనే పోతుంది, జయించకుండా మళ్ళీ ఆ భ్రాంతితోనే వస్తుంది. సచ్చేది పుట్టేది అది యోగాన్ని, ఆ జీవుణ్ణి భ్రమని క్రమశిక్షణలో పెడితే రాను రాను చేస్తా ఉంటుంటే క్రమశిక్షణలో పెట్టి ఆ క్రమశిక్షణ నీకు రోజుకు రోజుకు ఎక్కువైపోతుంది. చివరికి అది కూడా ఎక్కువైపోయి వాయువు ఎవరు అని బిచ్చగా అడక తినాలన్న ఉందా, తప్పదు. మరి తినగలుగుతావమ్మా? ఎవరు ఏం చెబుతుందో చూడు, తిందంట. చదివినందుకు సాధనం బేమి, చదవకుండా మోక్షగముడు కాలేదా? మరి అడక తినకుండా ఉంటే నువ్వు చేసేది ఏంది? అడక తినాలి, మనకు కావాల్సింది అడగాలి కదా. అడగందే అమ్మాయినా అడక తినాలమ్మా, అడిగి అది నువ్వు తినాల్సింది. అడక తినాలి, అడక్క తినాలి. ఓకే. అడక్క తినాలి. ఎవరిని అడగకూడదు, స్వయంభవుడివి. అడక్క తినాలి. ఏంది అది తినేది? ఎవరిని అడుగుతుంది? వాయువు, హంస వచ్చే పోయేది. ఆ యొక్క వాయువుని భక్ష్యం చెయ్యాలి. వాయు భక్షణ అందాల యోగికి. ఏడ కూర్చున్న ఆనందాన్ని, ఏడ కూర్చున్న ఆనందమయుడే, ఎక్కడుంటేనేమిరా, ఏడ ఉంటేనేమిరా, ఎప్పుడు పండగే సర్వం. నీకు మనం సంవత్సరానికి ఒకసారి, నెలకు ఒకసారి పండగ చేసుకుంటే ఆయనకి రోజు పండగే. ఆనందం అనే పండగ, ఆనందం అనేది పండు, ఆనందంలో కరిగిపో. కేజీ లాస్ట్ చేయి. కాబట్టి కొండ గృహాల్లో ఉన్న యోగులంతా కూడా మహనీయులు, పెద్ద పెద్ద నేను చెప్పిన వాళ్ళు అన్నాహారాలు లేకుండా ఉన్నారంటే ఆ వాయు పక్షి. అవును అవును. హిమాలయాల్లో స్వామీజీలు ఏం తింటున్నారు? గంగా వాయువు. అక్కడ కొండ గృహాల్లో అన్నావు. ఇప్పుడు కొండ గృహాలు అంటే మరి స్వామి మేము పోయి మా బట్టి వాళ్ళం కొండ గృహాల్లో అరణ్యాల్లో ఉండి వాయు పట్టించే చేసేంత శక్తిని నేను సంపాదించుకోవాలంటే అది అయ్యే పది ప్రపంచనాడు. అది కాదు. గృహ, హృదయ గృహ, ఈ గృహలోనే చెయ్యాలమ్మా. 110 సంవత్సరాలు ఇప్పుడు ఉన్నాడు కదా, మరి 110 సంవత్సరాల ఏమన్నా మనిషి ఉన్నట్టున్నాడా? అంటే ముక్కాల దేశం ఉండట్టున్నాడు, 75 సంవత్సరాల మనిషి ఉండట్టున్నాడు. భలే భలే స్పీడ్ గా నడుస్తారు, స్పీడ్ గా నడుస్తారు. మొన్న మా ఇంటి దగ్గర పైన. అదే కాదమ్మా, ఈ ముజువైన దేహం కూడా 100 ఏళ్ళు దాటి నిజంగా యోగి అయితే, అందరి మాట నేను చెప్పను,
నిజంగా యోగి అయిన వాడైతే ఆయన యోగి కాదని మనం ఆయన అడగాల్సిన పనిలే. ఆయన దేహంకి వెళ్ళి చూస్తేనే తెలుసుకోవచ్చు. పసిబిడ్డ కళ వస్తుంది శర్మానికి. చిన్నతనంలోనే సన్యాసత్వం తీసుకున్నారు. చిన్నతనంలోనే సన్యాసత్వం తీసుకున్నారు. స్వామి దయానంద సరస్వతి దగ్గరికి వెళ్ళారు. ఆయన గురువుగా ఈయన పొందారు. అది బాగా అప్పటి నుంచే ఈయన బాగా ఈయన తెలిసినావమ్మా? కాళహస్తి శంకరానందగిరి స్వామీజీ. అదే నేనంటే భలే ఇష్టం స్వామీజీకి. నేనంటే బాగా ఇష్టం స్వామీజీకి. ఆయన ఉపన్యాసం కూడా 2 మాటలు విన్నా హైదరాబాద్ లో. అందులో ఆశ్రమానికి దానికి కూడా పోయినా. విద్యాప్రకాశానందగిరి గారు తర్వాత శంకరానందగిరి స్వామీజీ పీఠాన. ఇప్పుడు ఆయన శిష్యుడు విద్యాప్రకాశానందగిరి నేను చూసిన. నేను మొన్న వెళ్ళినప్పుడు విద్యాప్రకాశానందగిరి ఎన్నో సంవత్సరాలు వర్ధంతి పుట్టినరోజు. అప్పుడు కాళహస్తి వెళ్ళాం. అప్పుడు 2 సార్లు వెళ్ళాను నేను. వెళ్తే ఆ రోజు నేను అన్ని అయ్యో పాటలు పాడాను. బాగా పాడావమ్మని మెచ్చుకున్నారు. మా నాన్న అంట స్వామీజీని. చాలా ఇష్టం నేనంటే బాగా స్వామీజీకి. అట్లా అన్ని చోట్ల ఆశ్రమాలన్నీ ఒక్కొక్కళ్ళు అందరినీ. సంతోషమే సగము బలము. ఇప్పుడు ఎప్పుడు సంతోషం నీలో ఉప్పొంగుద్దో అంత బలం వస్తుందంట నీకు. మొన్నటిదాకా సర్వీస్ లో ఉన్నాను కాబట్టి, ఇప్పుడు రిటైర్ అయ్యాను కాబట్టి అన్ని చోట్లకు వెళ్ళి అందరిని దర్శించుకొని వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకొని వస్తున్నాను స్వామీజీ. మంచిది. అది మరి చూడాలి కదా, ఇప్పటి వరకు చూడలేదు. నా సర్వీస్ అంతా ఉద్యోగంలోనే సరిపోయింది. అందుకని ఇప్పుడు రిలాక్సేషన్. అన్ని చోట్లకి వెళ్ళను, మీ వంటి వారిని దర్శించుకోవటం. అది ఇద్దరు ఇక్కడ దగ్గర మన ఆంధ్రలోనే వాళ్ళు భార్య భర్త నీయాలని ఉద్యోగస్తులు. వాళ్ళు వచ్చి ఎంత బాధపడ్డారు. నేను ఆయనకి గురువు ఉండాలి ఇక్కడే. ఆయన గురువు సమాధి అయినాడట. పర్వాలే, ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నట భువనేశ్వర సమాధి. 2 ఎకరాల దాకా భూమి. స్వామి నిన్ను నేను తీసుకొని పోతా, నా భార్య నేను నీ కాళ్ళ కాడ కూర్చొని నిన్ను కత్తి మీద నడిపించి మళ్ళీ పోదామని వెళ్దాకన్నా పోదాం బయలుదేరమని పట్టిండు. ఊరికి రాను ఆయన, నేను నాకేం పని. వచ్చింది పోకుండా ఉంటుందే, పోయింది పోతుంటది, వచ్చింది పోతుంది. ఒకటి ఇదే పోయి ఇది ఎప్పుడైనా పోయేదే కదా. చూద్దాంలే ఇక్కడ కట్టుకుంటుంది, ఇదేం చేస్తుంది నన్ను అనుకున్నా. ఈయన దీనికి ముఖ్య కామంతుడు కావాలని ఉన్నాడు. ఇది మామూలుగా ఈ ఆశ్రమం ధర్మాలు ఉంటాయి కదా కొన్ని. ఆశ్రమ ధర్మాలు అయితే భజనలు, ఒక టైంలో భజనలు, ఒక టైంలో స్నాన పానాలు భోజనాలు తినటం, ఒక టైంలో పనులు డ్యూటీలు ఉంటాయి కదా. 10, 20, 30 మంది ఆశ్రమాల్లో చూసి అట్లా అట్లా ధర్మాలు వాటి అన్నిటికీ 10 మంది వచ్చినప్పుడు నీ బుట్టలు 10 మంది వచ్చి వాళ్ళకి అన్నం మంచి చెడ్డ చూసి పెట్టడం, చెందటం, వాళ్ళని పంపిస్తే 10 మనుషులను పెట్టి ఇట్లా. నిజమే బ్రహ్మదేవ, అయి ప్రమాణం నీది పెద్దది, నీ అసలు నువ్వే కదా దాన్ని కర్తవి అన్నాడు. తెలియనట్టుగా ఏమీ ఎరగనట్టుగా 2 నాళ్ళు ఉండదు తర్వాత వచ్చిన దానికి ఆయనకి మంచి చెడ్డ చూసి కూర్చోబెట్టి, స్వామి ఏమి స్వామి మీరు వచ్చిన కారణం ఏమి చెప్పండి, నా జన్మ పావనం. ఏమీ లేదు నాయనా బిడ్డ, నీ ఆయి ప్రమాణం ఎన్నాళ్ళు ఉందో చెప్పమని కనుక్కొని పోదామని వచ్చినాను అన్నాడు. బ్రహ్మదేవుడు వినాలి కదా. ఆ ముని పేరు ఏం పేరు? ఆ ముని ఆయన పిచ్చోడు కావా, తలగొడ్డ చుట్టుకొని తెలియలేదండి. రోమ మహర్షి ఆయన పేరు. రోమ మహర్షి. అప్పుడు
స్వామి సృష్టికి కర్తవి లయవి రొట్టికి నువ్వు, నీకు తప్ప ఇంకేముండదు, సర్వం నీదే కదా, నీకు తప్ప నీకు నేను చెప్పాల్సిన చూడే స్వామి అని అన్నారు. లేదు బిడ్డ, నీ నోటి గుండా అయ్యనాలని వచ్చినామన్నా. సరే స్వామి, నీకు చెప్పేంత చోని కాదు కాబట్టి మీరు కోరినారు కాబట్టి చెబుతున్నా. నువ్వు ఒక బ్రహ్మదేవునికి ఒక రోజు అయితే 100 దినాలు అయితే ఒక రోజు బ్రహ్మదేవుని. అట్టాటి బ్రహ్మదేవులు నువ్వు చస్తే నాకు ఒక వాము ఉడుద్ది స్వామి అన్నాడంట. అప్పుడు విన్నాడుగా, ఒక్కరోజు గడిస్తే బ్రహ్మదేవునికి 100 ఏళ్ళు గడిచినట్టు ఉంటుందట. అట్లాంటి 100 ఏళ్ళు రోజులు ఊడితే ఇంటికి ఊడితే ఒక రోమాలు ఆయన పైన ఆయనకి ఒక దినం జీవించినట్టంట. అట్లాంటి ఎన్ని రోమాలు రాలి చూడు ఆయన అన్నాను. సరే మంచిది ఆయన, పోయి వస్తామని అక్కడ సెలవు తీసుకొని రానైనా పోదాము, ఆయా 2 నెలలు అక్కడ ఆడిపోదాం, ఆడ మహనీయులు ఉండట్టు పోయినా కూర్చున్నాం. ఆయన ఆలింగనములు చేసుకొని కూర్చోబెట్టి ఆనందంగా ఆయన ఆసనం చేసి సింహాసనంగా ఏర్పాటు చేసి కూర్చోబెట్టి కృష్ణబాబు బ్రహ్మదేవుడి దగ్గర, ఏం స్వామి వచ్చిన భావన ఉందా, హ్యాపీనే ఇవ్వండి చెబుతున్నా. మేము ఏమి ఆజ్ఞ ఇవ్వాల, ఆయు ప్రమాణం మానవులకి ఎన్నాళ్ళు, మీకు ఎన్నాళ్ళు ఆయు ప్రమాణం, ఆయు ఎన్నాళ్ళు ఉంటావో అని జీవించుతావని అడగటానికి తెలుసుకోవడానికి వచ్చిన అని అన్నా. ఓయమ్మ మహానుభావ, సృష్టికర్తవి, సృష్టించినటువంటి వాడివి, లయం చేసేవాడివి, కాచి రక్షణ చేసేవాడివి, మళ్ళీ సృష్టి చేసుకొచ్చి పుట్టించేవాడి సర్వం నీవే కదా తండ్రి, నీకు తప్ప ఇంకెవరున్నారు. కాబట్టి నేను ఎంతటోని నీకు చెప్పటానికి, నువ్వు పెట్టిన బొమ్మనే కదా. లేదు స్వామి, మీరు మీ నోటి కూడా చెప్పాలన్నా. సరే మీరు అడిగినాడు స్వామి గురుదేవా, నేను చెప్పక మీ ఆజ్ఞకి నేను జవదాడతానని 100 మంది తెస్తే రోమ మహారసికి ఒక రోమం ఉడుతుంది. అట్లాంటి రోమ మహారసులు 100 మంది తెస్తే నాకు ఒక్క వంక సక్కంగా వస్తుంది అన్నాను. ఆయన పేరేం పేరు? అష్టవక్ర మహాముని. 8 వంకలు, ఒక్కొక్క వంక సక్కంగా వస్తుందంట. బ్రహ్మదేవుడికి గుండెలు బయలుపోయినాయి. మానుభావ, నువ్వు ఇంతటి వాడు పోయింది నాకు తెలియక నేను ఆ మాట్లాడినని కాలుస్తున్నాను అక్షున్నాను. మాయా ప్రపంచంలో తమ్ముడు యశువుంటిని కూడా మాయలో పడేస్తుంది. సదాశివుని మరొక తమ్ముడు అని తమ్ముడు అన్నదమ్ములు ఇద్దరు పరమాత్మని భక్తులే. ఒకనాడు నారదుడు వచ్చిండట, వాళ్ళు యోగులుగా ఉంటే. ఓహో అన్న కాడికి వచ్చిండంట. నేను వైకుంఠం పోతున్నా, ఆ శ్రీమన్నారాయణకి ఏం చెప్పమంటారో చెప్పండి, పోయి చెప్పి మీకు చెబుతాను. కింద ఒక ఆయనేమో చింత చెట్టు కింద కూర్చొని ఉన్నా, ఒక ఆయనేమో కొండ మీద కూర్చొని, తమ్ముడు కొండ మీద కూర్చోనంట పైన, అన్న చింత చెట్టు కింద కూర్చోనంట. ఏమి స్వామి, మా జన్మ పావరం, మాకు